26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సజ్జల మాటల్లో ఈ తేడాలు గమనించారా? వివరాలకు వెళ్ళినట్టయితే మాజీ ప్రభుత్వ సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని కాంట్రడిక్టరీ, అంటే పరస్పర విరుద్ధమైనవి ఉన్నాయి. అసలు ఆ పార్టీ లైన్ కూడా పెద్దగా సంబంధం లేనట్టుగానే ఉండే. సరే, అవి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మామూలుగా అమరావతి అనగానే వైసీపీ వాళ్ళకి ఏంటి, అమరావతి అనగానే అది ఒక ఇష్టం లేని ప్రాంతం, విపరీతమైన ఖర్చులతో కూడిన ప్రాంతం, విపరీతంగా వీళ్ళు ద్వేషించేటటువంటి ప్రాంతం. సో ఈ క్రమంలో అక్కడ ఏమి జరిగినా కానీ ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఏకలు బిగినట్టుగా ఏదో ఒకటి విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. ఇది ఇలా ఉంచితే, నిన్న ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ పదే ఏమంటున్నారు, ఆ గ్లాసెస్, ఆ ఫిట్టింగ్స్, వాటికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని అంటారు. సో ఆ నిర్మాణాలు అధిక వ్యయం చేస్తున్నారు దానికి అని చెప్పేసి అన్నారు. ఇది నిన్న చేసిన కామెంట్. మీరు గతంలో ఇదే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారండి? అసలు అమరావతిలో నిర్మాణాలే లేవు, అక్కడ ఏం జరగట్లేదు, అంతా ఉసుపటకే, ఏదో అక్కడ అతూతు మంత్రంగా ఉన్నాయి తప్ప కనీసం తాగడానికి టీ లేవు, వాటర్ కూడా దొరకవు, అసలు నిర్మాణాలు ఏమి లేవు అని చెప్పేసి అసలు ఏం జరగట్లా అని చెప్పేసి ఇప్పుడేమంటున్నారు, నిర్మాణానికి కొన్ని వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. సో ఆ ప్రకారంగా వేస్ట్ ఖర్చు, అసలు అక్కడ అంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కదా. అసలు అక్కడ ఏమీ జరగట్లేదు అని చెప్పేసి మొన్నటిదాకా చెప్పి, ఇప్పుడేమో అక్కడ నిర్మాణ కార్యక్రమాలు విపరీతంగా జరుగుతున్నాయి, డబ్బులు అధికంగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి అనడం. సో దేనికి సంకేతం అంటే వీళ్ళ యొక్క టెంటేటివ్నెస్, తాత్కాలిక నిర్ణయాలు, ఒకసారి అది అంటారు, ఒకసారి ఇది అంటారు, అసలు వాళ్ళకే సంకేతం ఉండదు. సో ఆ రకమైన పరిస్థితి. ఎందుకు అసలు నేను ప్రెస్ మీట్ పెడతాం ఎందుకు, దాని గురించి మాట్లాడుతాం ఎందుకు? అధిక ధరలో అధికంగా ఖర్చు పెడుతున్నారు, అక్కడ అసలు అంత ఖర్చు పెట్టాలా, స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు చేయాలా అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇప్పుడు రాజధాని కాబట్టి ఆ రకంగా చేయాలని అనుకున్నారు, చేస్తున్నారు, కొన్ని టవర్స్ కూడా నిర్మాణం జరుగుతుందని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ రిషికొండకు సంబంధించి దానికి అసలు ఎందుకు తలా తోక లేకుండా అక్కడ ఆల్రెడీ కాటేజెస్ ఉన్నటువంటి ఆ కొండ పైన అది కాదు అని వాటిని పడగొడతాం, ప్రక్కకు దోసేయటం, మళ్ళీ అద్భుతమైన ప్యాలెస్ నిర్మించడం ఎందుకు? దాని గురించి పైగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో దానికి ఖర్చు పెట్టింది 240 కోట్లు అని ఆయన, ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా 400 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారని వాళ్ళు. ఇది వాళ్ళ పార్టీ స్టాండ్స్ ఎలా ఉంటాయి అనే దానికి నిదర్శనం అనమాట. వాళ్ళకే సఖ్యత ఉండదు. ఒక విధానం తీసుకున్నారంటే పార్టీ లైన్ టాప్ టు బాటమ్ ఒకే తరహాలో ఉండదు, కానీ వాళ్ళకి అలా ఉండదు, ఏ లైన్ కాదైనా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఆ ప్రకారంగా ఇక్కడ ఆ రుషికొండకు సంబంధించి నిర్మాణం ఎందుకు చేశారని అంటే ఒక్క మాట రాదు, ఒక సమాధానం చెప్పలేరు. అదే అమరావతికి సంబంధించి ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే ప్రతి ఒక్కరు సమాధానం చెప్పగల ఇది. అసలు అమరావతికే చేయని ఇదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా 14-19 టైం పీరియడ్లో. సో ఆ తర్వాత మార్చుకున్నారు అనమాట, అది వేరే విషయం. సో ఆ ప్రకారంగా ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది, నిర్మాణ రంగం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నట్లేక అక్కడ ఒకసారి ఊహించండి. ఒకసారి ప్రీవియస్గా జరిగింది అంటే 14-19 మధ్యలో ఇదే అమరావతి ప్రాంతంలో ఎన్ని జేసీబీలు ఉన్నాయి, ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకసారి కంపేర్ చేసుకొని తెలిసిపోతుంది. దాని తర్వాత ఇప్పుడేమో ఇదిగో అక్కడ అంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి హడావుడి చేస్తా ఉన్నారు. సరే, ఈ విషయాలు అలా పెడితే మరి భవిష్యత్తులో ఏంటి అంటే వీళ్ళ యొక్క విధానం, ఎందుకంటే వీళ్ళకి టెంటేటివ్గా ఉంటుంది కదా, ఫికిల్ మైండెడ్ లాగా తేగ ఒకటి. ఒకరోజు ఏమో అమరావతి అన్నారు, ఒకరోజు 3 రాజధానులు అన్నారు, మొన్న మావిజన్ అన్నారు. ఇప్పుడు ఆ మావిజన్ గురించి ఎందుకు మాట్లాడట్లా మళ్ళీ? ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో అమరావతి అక్కడ ఖర్చులు, అమరావతి అక్కడ టెండర్లో, అమరావతి అక్కడ టవర్లో, ఇవే మాట్లాడారు. ఓకే, అదే మా మావిజన్ అయితే నెంబర్ 1గా ఉంటుంది. హైవే ఏమంటే 110 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోద్ది అన్న మాట ఎందుకు చెప్పాలని మళ్ళీ? సరే, పదే చెప్పాల్సిన అవసరం ఏముందని అనుకోవచ్చు, పోనీ దానికి కూడా వద్దాం. ఇప్పుడు అమరావతిలో ఈ అద్దాలకి, ఈ టవర్లకి ఇంత ఖర్చు అవుతుంది కదా,
దానిలో 10% అయినా మావిగన్ అనిపిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను అండర్లైన్ చేసుకోండి. సో అంటే మరలా మావిగన్ అనే పదం తీసుకురావడానికి వాళ్ళకి ధైర్యం చాలట్లా, అంటే అటువంటి దెబ్బపడింది. ఈ మావిగన్ అనేది ఎట్లాగంటే మామూలుగా మొన్నటిదాకా కామెడీ అనగానే జబర్దస్తు, ఎక్స్ట్రా జబర్దస్తు అని చెప్పేసి కొంతమంది భావించేవాడు. ఈ జబర్దస్తు, ఎక్స్ట్రా జబర్దస్తులు పోయి మావిగన్ అంటే అసలు ఈ జబర్దస్తులు కూడా పరారు, అలాంటి పరిస్థితికి వచ్చేసినారు. సో అందుగురించే ఇక నిన్న కాదు, ఆ ఎఫెక్ట్ పడినప్పటి నుంచి కూడా మావిగన్ అన్న పదం రావట్లేదు. ఏదో పాపం పేరు నేను కొట్టుకునే మావిగన్ అది ఇది అని అన్నాడు. ఏదో ఇప్పుడు కొంచెం ఎటకారంగా ఉన్నా అదే నిజమైంది అని చెప్పేసాను. కానీ నిన్న సజ్జలు కూడా దాన్ని ఎక్కడ కోట్ చేయలే. సో అంటే మావిగన్ వెనక్కి వెళ్ళిపోయింది. ఏది 3 రాజధానులాగా వెనక్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రతిపాదన ఏంటో అమరావతికి చెయ్యని అంటారు, 3 రాజధానులు అని ఆస్కారం లేదు. ఆ తర్వాత మావిగన్ అన్న, ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని చెప్పేసి మరలా ఏదో మావిగన్ 2.0 లాగా పెట్టేసుకొని ఇంకా ఆవాస్ ఫాలో అవడానికి రిస్క్ తీసుకోలేరు. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటుందా? సో ఎందుకు అనవసరంగా మనం నోరు తేరటం, ఆవాస్ ఫాలో అవటం, సైలెంట్గా ఉంటే అయిపోద్ది. ఆ అమరావతిని విమర్శిస్తూ ఉండాం అనుకుంటుంది, ఎంత ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టారని, ఇక సరిపోద్ది. అంతేగాని మన వాళ్ళ మీద మావిగన్ను ఆ గన్ను ఈ గన్ను మాత్రం ఎత్తకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారా. సో అందు గురించే ఎంతకాడికి అమరావతిలో ఎంత ఖర్చు చేస్తున్నారో అంత ఖర్చు చేస్తున్నారని మాత్రమే మాట్లాడే తప్ప ఇక అంతకుమించి ఇంకేం మాట్లాడదు. గుర్తుంచుకోండి. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడింది ఒకసారి హైలైట్ పాయింట్స్ అన్న చూడగలిగితే. సో ఆ ప్రకారంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీటు కొనసాగుతూ ఉంది. అయితే ఇందులో ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే, మొన్నేమో గవర్నర్ పాలన కావాలి అని చెప్పేసి అన్నారు. ఎందుకని? వాళ్ళ అబ్బాయి కేసులు ఎదుర్కొంటున్నాడు కాబట్టి గవర్నర్ గుర్తొచ్చేసాడు. సో నిన్న ఆ అంశం లేవనెత్తలేదులే, కానీ ఈ మామూలు 2 బుక్లు ఇవన్నీ మామూలు మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ వాళ్ళ అబ్బాయి కేసుకు సంబంధించి ఏ ఒక్కరు జనరల్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకరు సోదరులు ఎవరో ఒకరు ఖచ్చితంగా దాని గురించి చెప్తారు. ఇప్పుడు మీ అబ్బాయి అనేక స్టేషన్లు తిరుగుతూ ఉన్నాడు కదా, మరి ఆ కేసుకు సంబంధించింది ఎంత దూరం వచ్చిందండి ఏంటని ఎవరైనా అడగాలి. కానీ అక్కడ అడగలేదంటే ఆ అడిగేటటువంటి విలేకరులను అక్కడ పెట్టాల. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆయన కావాల్సిన పిలిపించుకుంటారు పెట్టుకుంటారు అని చెప్పేసి విమర్శ ఉందో, అటువంటి విమర్శ ఇక్కడ కూడా తలెత్తే అవకాశం ఉంది. సో అంటే వీళ్ళు ప్లాన్డ్గానే వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని పిలిచి మాట్లాడించుకొని ఎటువంటి క్రాస్ క్వశ్చన్స్ పడకుండా జాగ్రత్త పడి ప్రెస్ మీట్ అయిపోయిందని చెప్పేసి పెట్టుకుంటారని చెప్పేసి అని కూడా ఇదో టాక్ వస్తా ఉంది. సరే, ఎనీహౌ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి నేను పెట్టిన ప్రెస్ మీట్కి అమరావతి మీద అక్కసు ఆ యొక్క విధానమే తప్ప ఇక మళ్ళీ మావిగన్ నియంత్ర, పైగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి అనే దానికి ఆయనే సాక్షిగా. సో ఈ నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు కాబట్టి నువ్వు రోజు మార్చి రోజు 3-4 రోజులకు ఒకసారి అన్నా సరే ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పేసి అన్నాడా, లేకపోతే పార్టీ పగ్గాలన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి మనకెవరు చెప్పాలి ప్రెస్ మీట్లు పెట్టాలి అని మనమే ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పొచ్చు, ఎందుకంటే పార్టీ మనుగడ కోసం మన పార్టీని ఇచ్చేస్తానని చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఏదేమైనా పార్టీకి ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ పార్టీ లైన్ ఏంటి, అది ప్రజలకు అనుగుణంగా ఉందా లేకపోతే ప్రజలతో సంబంధం లేకుండా వాళ్ళ అధికార పార్టీ వాళ్ళ ఆ నిర్ణయం ఉంది కాబట్టి మేము ఆ విధానం కాదు అని చెప్పి సంకేతం ఇస్తారా? మరి అటువంటి సంకేతం ఇచ్చిన క్రమంలో రేపు మరలా ఎన్నికలకు ముందు వచ్చి ఏమని చెప్తారు, ఏమని ఇండికేషన్ ఇస్తారు, ఇదిగో మా విధానం ఇది అని చెప్పేసి అంటారా? మరి ఏంటి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల చివరికి ఎటువంటి పరిస్థితి తలెత్తబోతుంది? మరి అది ముందు తీవ్రమైన చిక్కులను ఎదురు కాబోతుందా, ఏం కాబోతుంది? మరి ఈ తేడాలు గమనించిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పని తెలియచేయండి. థ్యాంక్ యూ.